ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క ఉపవాస కూడికలోనికి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క ఉపవాస కూడికలో మరి దేవుడు మన యొక్క జీవితంలో బలమైన కార్యాలు జరిగించేలాగున మనం ప్రార్థన చేసుకుందాం. మొదటగా దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. ఒక పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. మరి దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతించుదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా, కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు
అవును తండ్రి. అయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తామయ్యా. మా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఘనపరుస్తామయ్యా. మా ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకే జీవిస్తాము ప్రభు. అవును తండ్రి. అయ్యా, ఎందుకనగా నీవు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, నీవు మా కొరకు కలువరుషులపై రక్తము కార్చిన దేవుడవు, మమ్మల్ని నీతో పాటు సజీవముగా యుగ యుగములు బ్రతికించుట కొరకు మా కొరకు మరణించిన దేవుడు, మా కొరకు గాయపరచబడిన దేవుడు, మా కొరకు తండ్రి కొరడా దెబ్బలు తిన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా మిమ్మల్ని హృదయపూర్వకముగా స్తుతించారో, మిమ్మల్ని ఆరాధించారో, మిమ్మల్ని ఘనపరిచారో, విశ్వాసముతో మీ సన్నిధిలో ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డకు తండ్రి అయ్యా వారి యొక్క జీవితంలో బలమైన కార్యాలు మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరి సమయంలో నా తండ్రి అయ్యా మరి తండ్రి బిడ్డలు ఎందరైతే బిడ్డలు వారికి ఉన్నటువంటి అయా అవసరతల నిమిత్తము మీ సన్నిధిలో గోజాడుతున్నారో, అయ్యా ప్రార్థిస్తున్నారో, వారి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా మీకే తండ్రి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క తండ్రి ప్రార్థన అంతటినీ తండ్రి మీ పాద సన్నిధిని చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ యొక్క నామములో తండ్రి బిడ్డలకు తండ్రి అద్భుతాలు జరిగించమని వేడుకుంటూ యేసు నామములో తండ్రి ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడే వారి నిమిత్తము, ఆర్థిక ఇబ్బందులతో ఉండే వారి నిమిత్తం కూడా మనం ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మరి ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సమయంలో నా తండ్రి బిడ్డలకు ఉన్న అవసరతల నిమిత్తము అయా మరి తండ్రి వారి యొక్క అక్కర్ల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్నాము తండ్రి. మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి నా తండ్రి. శారీరక రుగ్మతలన్నిటి నుంచి విడుదలను దయచేయండి ప్రభా. అవును ప్రభా, బలహీనతతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఉన్నారో నా ప్రభా, వారికి ఉన్నటువంటి ఆ బలహీనతను కొట్టి వేసి మీ యొక్క బలము చేత ప్రతి బిడ్డను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. విశ్వాసముతో వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా తండ్రి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. క్యాన్సర్ తో బాధపడే బిడ్డలకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. కిడ్నీ సమస్యతో బాధపడే బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి. మరి ప్రభా ఇంకా ఎటువంటి భయంకరమైన అనారోగ్యాలతో ఈ రోజున మంచాన పడి ఉన్నారో ప్రభా, వారందరికీ యేసు నామములో విడుదల దయచేయండి. నార్మల్ రిపోర్ట్స్ ని దయచేయండి నా ప్రభువా. అవును తండ్రి, మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. మరణించిన వారిని సైతము లేపగలిగేది తండ్రి మీరు మాత్రమే తండ్రి. నమ్ముచుండగా విశ్వసిస్తుండగా ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి. అదే విధంగా ఈ రోజున నా తండ్రి ఆహారము లేక తండ్రి లేమిలో కలిమిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా తండ్రి మీరు సహాయము దయచేయండి అయ్యా. వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుండి యేసు నామములో విడుదల దయచేయండి నా తండ్రి. అయ్యా వారికి ఉన్న అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. మరి ప్రభువా ఎందరైతే బిడ్డలు తండ్రి చేతి పని లేక బాధపడుతున్నారో ప్రభా, ఉన్న ఉద్యోగము పోయి ప్రభా బిడ్డలు దిగులు చెందుతున్నారో నా తండ్రి, ప్రమోషన్ రాక సరైన శాలరీ రాక ఎందరైతే బిడ్డలు ప్రభా అయా ఈ రోజున నా తండ్రి అయా ఇబ్బందులు పడుతున్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయము దయచేయండి అయ్యా. అయా మరి తండ్రి వారి పోషకుడవు నీవే, వారి రక్షకుడవు నీవే, వారికి అన్ని అవసరతలు తీర్చే దేవుడవు నీవే అని ప్రభా బిడ్డలు నమ్మి విశ్వసిస్తుండగా నీ వైపున చూస్తుండగా అయా నీవే సహాయకుడు అని ప్రభా బిడ్డలు అయా నీకు మొరపెడుతుండగా తండ్రి మీరే సహాయము దయచేయండి అయ్యా. మరి అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి తండ్రి. అదే విధంగా కుటుంబ సమస్యలయ్యా, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి అయా మరి తండ్రి ఒంటరిగా ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయా. భర్త హృదయాన్ని మార్చండి, భార్య హృదయాన్ని మార్చండి, కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, కుటుంబంలో శాంతిని దయచేయండి, కుటుంబంలో సమాధానమును దయచేయండి ప్రభువా. అవును ప్రభా, వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తుల నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రకటిస్తున్నాం ప్రభా. అవును నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా వారి కుటుంబంలో సంతోషమును కోల్పోయారో, సమాధానమును కోల్పోయారో, దుఃఖముతో వారు ఉంటున్నారో ప్రభా, వారి దుఃఖమును కొట్టివేయండి ప్రభా. కుటుంబం అంతా సంతోషించే
ఆనందించే భాగ్యమును దయచేయండి. మీ యొక్క మందిర ఆవరణంలో మీ సన్నిధిలో నిలవబడి ఈ రోజు నా బిడ్డలు మొరపెడుతుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. వారి కుటుంబాన్ని తండ్రి సంతోషముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా ప్రతి యవన బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. యవన వయస్సులో తండ్రి మీ కాడిని మోయుట అయా మంచిది అంటున్న దేవానికి స్తోత్రములు. అదే విధంగా నా తండ్రి బిడ్డలు యవన వయసులో తండ్రి వారికి ఉన్నటువంటి తండ్రి అయా యవ్వనాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని తృణీకరించకుండా అయా యవ్వన వయసులో కూడా తండ్రి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యము వారికి దయచేయండి. మిమ్మల్ని స్తుతించే భాగ్యము దయచేయండి ప్రభా. బిడ్డలు మరి తండ్రి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు, వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు, అదే విధంగా తండ్రి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రభా. అయా నిన్ను ప్రక్కన పెడుతున్న ప్రతి యవ్వన బిడ్డకు తండ్రి అయా మీ యొక్క కృపను చూపి అయా మీ యొక్క రక్షణలో ఆనందించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి యవ్వన బిడ్డను మీరు కాచి కాపాడండి ప్రభా. దుష్టుని చేతిలో వారు పడకుండా తండ్రి క్షేమాన్ని ప్రతి యవ్వన బిడ్డకు దయచేయండి నా తండ్రి. అదే విధంగా వారు తండ్రి చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండండి, చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండండి. ఎటువంటి అవసరతలున్నా వారి అవసరతలన్నిటిని తీర్చమని వేడుకుంటున్నాం అయా. తల్లిదండ్రులను బట్టి అయా వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి అయా తండ్రి మొరపెడుచున్నాం తండ్రి. మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి నా ప్రభ. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. ముఖ్యంగా తండ్రి మీ సువార్తను త్రోసివేయకుండా అయా మీ యొక్క మాటలను అంగీకరించేవారిగా, మీ మాటలపైన నమ్మకం ఉంచేవారిగా ప్రతి బిడ్డను నిలువబెట్టమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా అయా ప్రార్థించిన వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడవు, ప్రార్థించగా తండ్రి అయా మా యొక్క ప్రార్థనలు వినే దేవుడవు తండ్రి. మీకే స్తుతి స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు కొన్ని ప్రార్థన అవసరతల నిమిత్తము ప్రార్థిస్తారు. మరి మీరు కూడా ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనండి, ఆ ప్రార్థనలో ఏకీభవించండి. ఇంతవరకు కూడా షర్మిల గారు మనందరి కొరకు ప్రార్థన చేశారు. అనారోగ్య సమస్యల కొరకు, వ్యాధి బాధల కొరకు, రక్షణ కొరకు ప్రార్థించారు. కుటుంబ సమస్యల గురించి ప్రార్థించారు. ఈ ఉపవాస కాల దినంలో, ఈ శుక్రవార కాల సమయంలో మనం అందరం కూడా దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. ఎందుకంటే దేశము క్షేమంగా ఉన్నప్పుడు మనం కూడా క్షేమంగా ఉంటాం. కొద్ది నిమిషాలు దేశం కొరకు ప్రార్థించిన తర్వాత, సంఘం గురించి ప్రార్థించిన తర్వాత ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. సర్వోన్నతుడైన దేవా స్తోత్రాలు, జీవం కలిగిన దేవా స్తోత్రాలు, అద్వితీయుడు నాయన, ఆరాధ్యనీయుడు తండ్రి. అయా మా భారతదేశాన్ని బట్టి సమయంలో ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని వర్ధిల్లింప చేయండి తండ్రి. దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిన పెడుతున్నామయ్యా. దేశము తండ్రి సుభిక్షంగా ఉండడానికి సహాయం దయచేయండి అయా. మా దేశంలో ఉన్నటువంటి ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడిన వారిగా ఉండుటకు సహాయం దయచేయండి నాయన. వారు ఎటువంటి కొరతల్లో ఉండకుండా, వారు ఎటువంటి లేమికరమైన పరిస్థితుల్లో ఉండకుండా, ఎటువంటి బాధల్లో తండ్రి మా దేశము తండ్రి ఉండకుండా అయా సహాయము దయచేయండి తండ్రి. అయా ప్రపంచంలో ఉన్న దేశాల కంటే మా దేశాన్ని తండ్రి విస్తృతంగా అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్లాడ్ ఏ కొరత అయితే ఉన్నదో తండ్రి అయా, ఎటువంటి తండ్రి బాధలైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా దేశానికి రక్షణగా ఉంటున్నటువంటి సైనికులను కూడా మీ పాద సన్నిధిలో పెడుతున్నాం. బిడ్డలకు, వారి కుటుంబాలకు మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మా దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతులను గురించి ప్రార్థిస్తున్నాం నాయన. వారి యొక్క పంటలను ఆశీర్వదించండి అయా. వారు వేస్తున్న కష్టార్జితంలో తండ్రి వారు ఉన్నతంగా ఉండడానికి సహాయం దయచేయండి అయా. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అయా, ఎమ్మెల్యేలు, సీఎంలు తండ్రి, ఎంపీలు ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ శుక్రవార కాల సమయంలో మీ మొరబెడుతూ ఉండంగా నాయన అయా మా ప్రార్థన ఆలకించండి. వారందరూ కూడా క్షేమంగా అయా వారి కుటుంబములతో ఆనందించుటకు సహాయం దయచేయండి అయా. వారికి తండ్రి నిజమైన దేవుడి యొక్క విలువను మీరే తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు మీ చేతికి అప్పగిస్తుండగా మీరే మహిమ పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా నాయన ఈ సమయంలో నాయన క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ తండ్రి ఉన్న సభ్యులందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఈ మినిస్ట్రీస్ని ఎంతో మంది బిడ్డలు తండ్రి బలపరుస్తున్నారు తండ్రి. వాక్యాన్ని షేర్ చేస్తున్నారు, వాక్యంలో పాల్గొంటున్నారు తండ్రి. అయ్యా వారందరినీ కూడా దీవించండి. ఆయా స్థలాల్లో, ఆయా దేశాల్లో ఉండి తండ్రి ఈ యొక్క లైవ్ లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను గురించి పేరు పేరున అడుగుతున్నాం నాయన. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని, మీరు వారికి తోడై ఉండమని, వారికి ఉన్న ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం అయా. ముఖ్యంగా అపవాది క్రియల చేత ఎవరైతే బాధపడుతున్నారో
యేసు నామములో ప్రతి అపవాది క్రియను లయపరచండి నాయన. ఎస్ లార్డ్, నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు తండ్రి, సమయంలో ప్రార్థిస్తుండగా మొరబెడుతుండగా మీరే మాకు సహాయం దయచేయమని, అయా వాక్యము ద్వారా ఈ సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక స్తుతి కీర్తన పాడుకుందాం. తర్వాత దైవజనులు వాక్యాన్ని బోధిస్తారు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయములే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉంది. అబ్రహాము ఆ చోటికి ఈరే అను పేరు పెట్టెను. ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఆమేన్, ఆమేన్. అబ్రహాము ఏం చేశాడట? ఆ చోటికి ఈరే అనే పేరును పెట్టాడు. ఈరే అనగా, యెహోవా ఈరే అనగా దేవుడు ఏం చేస్తున్నాడు? చూచుకొనును అనే అర్థాన్ని ఇస్తుంది. దేవుడు చూచుకోవడం అంటే చాలా మంది విశ్వాసుల్లో కూడా దేవుడు చూసుకుంటాడులేండి, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మాకు సమకూరుస్తాడు కదా అనే ఒక మాటనైతే ప్రాముఖ్యంగా వారు మాట్లాడుతూ ఉంటారు. యెహోవా ఈరే అనగా దేవుడు చూచుకొనును లేదా దేవుడు సమకూర్చును. దేవుడు సమకూర్చడం అంటే ఏదో కార్లు, బంగ్లాలు, ఆస్తులు, పాస్తులు కాదండి. దేవుడు ఏదైనా సమకూర్చగలడు. అవి ఇవ్వడాండి అంటే ఇస్తాడు. కానీ దేవుడు ఏ విషయంలో ఎలా ఉంటే సమకూరుస్తాడు? ఈ యొక్క వాక్య భాగం అంతటిని అనగా ఆదికాండం 22వ అధ్యాయం అంతను కూడా మనం చదివినప్పుడు ఈ విషయం ఎవరి గురించి మాట్లాడబడుతుందంటే, అబ్రహాము మరియు తన యొక్క కుమారుణ్ణి దేవుడు ఒక మోరియా అనే పర్వతాన్ని దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ బలిగా అర్పించమని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు, అక్కడ బలి చేయబోతున్న సమయంలో ఆ దేవుడు ఆ యొక్క ఇస్సాకు ప్లేస్ లో ఎవరిని ఉంచారు? అక్కడ ఒక ర్యామ్ అనగా ఒక పొట్టేలు ఉంచారు. ఆ పొట్టేలు ఆ ఇస్సాకు బదులుగా బలి అర్పించబడినట్లు మనం చూడొచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నువ్వు ఏ సమస్యతో, ఏ లేమితో బాధపడుతున్నా, ఎటువంటి లేమికరమైన పరిస్థితుల్లో ఉన్నా యెహోవా ఈరే, దేవుడు చూచుకుంటాడు. దేవుడు చూచుకుంటాడు. మన దేవుడు ఎవరట? సజీవుడైన దేవుడు. మన దేవుడు బలవంతుడైన దేవుడు. మన దేవుడు కృపగలిగిన దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. సమస్తమును దేవునికి సాధ్యమే. హల్లెలూయా. ఈరోజు దేవుడు చూచుకుంటాడు. యెహోవా ఈరే అనే వర్డ్ మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం, రిపీటెడ్ గా వాడుతూ ఉంటాం. ఏదన్నా లేములో ఉన్నప్పుడు ఏంటమ్మని పరిస్థితి అంటే, ఆ దైవజనులుగా మేము కూడా యెహోవా ఈరే అండి, దేవుడు చూసుకుంటాడండి అంటాం. అసలు ఏంటండి యెహోవా ఈరే అంటే మీనింగ్ ఏంటంటే, ఇది ఒక హీబ్రూ వర్డ్. యెహోవా ఈరే, ఈరే అనగా ఒక హీబ్రూ వర్డ్. ఈ యొక్క హీబ్రూ వర్డ్కి మనం మన జీవితంలో నెరవేర్పులోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అనే ఒక 3 మాటలు ఈరోజు మనం చూసి మన యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. మనం ఆదికాండంలోనే 22వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివినట్లయితే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ మనం వాక్య భాగంలో చూసినప్పుడు ఆ సంగతులు గతించిన పిమ్మట దేవుడు ఎవరిని శోధించాడంటండి? అబ్రహామును శోధించాడట. ఎందు నిమిత్తం అబ్రహామును శోధించాల్సి వచ్చింది? ఏ కారణం నిమిత్తం అబ్రహామును శోధించాల్సి వచ్చింది? ఈ రోజున యెహోవా ఈరే,
దేవుడు చూసుకుంటాడు అనే మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం శోధనకి ఎలా ఉండాలట? రెడీగా ఉండాల. ఇంగ్లీష్లో టెస్ట్ చేయబడ్డాడు అని రాయబడింది. టెస్ట్ చేయబడ్డాడు. చాలా మందికి టెస్ట్లు అంటే ఇష్టం ఉండదు కదండి. ఏదైనా ఎగ్జామ్ పెడుతున్నట్టే తెగ భయపడిపోతూ ఉంటారు. కానీ ఆ టెస్ట్లో పాస్ అయితేనే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాంట్లో ముందుకెళ్ళగలవు. 10th క్లాస్ పాస్ అవ్వకుండా, టెస్ట్ రాయకుండా, ఎగ్జామ్స్ రాయకుండా నేను ఇంటర్ చదువుతానంటే కుదరదండి. యూ హ్యావ్ టు రైట్ 10th క్లాస్ ఎగ్జామ్స్, దెన్ ఓన్లీ తర్వాత నీకు ప్రమోషన్ వస్తుంది. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు ప్రమోట్ చేయడానికి దేవుడు ఏం చేశాడు? టెస్ట్ పెడుతున్నాడు. ఆ సంగతులైన పిమ్మట అనగా అబ్రహాంకి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ద్వారా అబ్రహాం ఆనందిస్తున్నారు. చాలా ఎంజాయ్గా సాగిపోతున్న సమయంలో దేవుడు అబ్రహామును శోధించడం మొదలుపెట్టాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 12-13 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఈ చదవబడిన ఈ 2 వాక్యాల్లో, ఈ 2 వచనాల్లో మనకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. దేవుడు శోధించినప్పుడు ఎవరైతే సహిస్తారో వాళ్ళు ఏం పొందుకుంటారంట? జీవ కిరీటం పొందుకుంటారట. హల్లెలూయా. అంటే యు విల్ గెట్ గిఫ్ట్. దేవుడు ఎప్పుడైతే శోధిస్తా ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే మనకు ఒక టెస్ట్ పెడతా ఉన్నారో ఆ సమయంలో మనం దాన్ని సహిస్తే, మనం దాన్ని భరిస్తే ఏమవుతామట? జీవ కిరీటాన్ని పొందుకుంటాం. అదేవిధంగా ఇంకొక మాట కూడా రాయబడింది, దేవుడు చెడు విషయమై ఏం చేయడంటండి? శోధించడు. మీకు ఏదో ఒక హాని కలగజేసి ఇబ్బందులకు గురి చేసి చెడు విషయానికి దేవుడు ఏం చేయడంట? శోధింపడు. దేవుడు మంచి విషయానికే శోధిస్తున్నాడు. అబ్రహామును కూడా దేవుడు మంచి విషయం కోసమే శోధించాడు. ఏ విషయం కోసం? దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చబడాల్సిన ఆ వాగ్దానం అనగా తనని అనేక జనములకు తండ్రిగా చేస్తాను అనే వాగ్దానం ఉంది కదండి. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడం కోసం ఏం చేశాడు? దేవుడు శోధించడం మొదలుపెట్టాడు. ఈ రోజున యెహోవా ఈరే అనే మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వేం చేయాలా? దేవుని యొక్క శోధనకు లోబడి ఉండాలి. శోధనను సహించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆలస్యం చేయకుండా 2వ మాటను కూడా చూద్దాం. 2వ మాట దేవునిపై నమ్మకం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవునిపై నమ్మకాన్ని మనం కలిగి ఉండాలట. అదే ఆదికాండంలో 22వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం చదివితే, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. మరలా వచ్చేదము అనే మాట మనం ఇక్కడ చూడొచ్చండి. అబ్రహాము ఏమంటున్నాడు? తన పనివారిని వెంట పెట్టుకొని ఆ దేవుడు చెప్పిన ప్రాంతానికి తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. మోరియా అనే పర్వతాల మధ్యకి అక్కడికి వెళ్ళి ఆ పైకి ఎక్కబోతుండగా అబ్రహాము తన పనివారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, బాబు మీరు ఇక్కడే ఉండండి, సేవకులారా మీరు ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడును దేవునికి ఏం చేసి వస్తాము? బలిగా అర్పించి మేము వస్తాము, మీరు ఇక్కడే ఉండండి. అంటే అబ్రహాం యొక్క కాన్ఫిడెంట్ ఏంటండి? ఐ విల్ గెట్ బ్యాక్ విత్ మై సన్. నా యొక్క కుమారుడి చేత నేను వెనక్కి వస్తాను. ఎందుకు అబ్రహాంలో నమ్మకం ఉంది అంటే, దేవుడు వాగ్దానం చేశాడు కదా, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీ సంతానము ద్వారా ఈ లోకాన్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. మరి ఉన్న సంతానాన్ని అయితే చంపేయడు కదా దేవుడు. ఆ నమ్మకం దేవుని పైన అబ్రహాముకు ఉంది. మనము ఈరోజు నువ్వు నమ్ముతున్నావా మరి దేవుణ్ణి? దేవునిపై నమ్మకం ఉందా? నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న శ్రమల్లో, ఏదైతే టెస్టింగ్లో ఉన్నావో ఆ టెస్టింగ్లో అయ్యో నాకున్న సమస్తం పోయిద్దేమో, నాకున్న సమస్యలు ఇంకెక్కువ అయిపోతాయేమో, నాకున్న ఆరోగ్యము అనారోగ్యం ఇలాగనే ఉండిపోతుందేమో అని దేవుని పైన నమ్మకం లేకుండా ఉంటే యెహోవా ఈరే అనే మాట మన జీవితంలో నెరవేర్చబడదు. ఏం చేయాలంటే నమ్మాల. వెన్ వి ఆర్ ఇన్ ట్రబుల్స్, ఎప్పుడైతే సమస్యల్లో ఉంటామో అండి, ఆ సమస్యల్లోనే దేవుణ్ణి
నమ్మాల, నమ్మకం కలిగి ఉండాల. దేవుడు వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలంటే యెహోవా ఈరే, దేవుడు చూచుకొను అనే మాట మన జీవితంలో కూడా జరగాలంటే దేవుణ్ణి మనం ఏం చేయాలట? నమ్మాలి. అబ్రహాం ఆ పనే చేశాడు, నమ్మాడు. నా దేవుడు ఆ వాగ్దానం చేశాడు కనుక నా కుమారుని చంపడనే విశ్వాసం అబ్రహాంలో ఉంది, ఆ ధైర్యం అబ్రహాంలో ఉంది. ఈరోజు నీలో ఉంది ఆ ధైర్యం. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు లేలే, ఏం లేలే అనే ఆలోచన చేస్తున్నావేమో, అది కరెక్ట్ కాదు. దేవుడు ఏమంటున్నాడు? నమ్మితే సమస్తము సాధ్యమైన వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము నమ్మాడు, మళ్ళా నేను నా కుమారుడితో వస్తాది కిందికి అని నమ్మాడు. ఆ మాటని ప్రకటిస్తా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే ఆదికాండంలోనే 22వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చదివితే, అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతన్నేమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. చాలండి, ఇక్కడ వాక్యము చాలా సుస్పష్టంగా సెలవిస్తా ఉంది. అబ్రహాం ఏం చేశాడట? నమ్మాడు. సర్లే దేవుడే చూసుకుంటాలే అని పైకి వెళ్ళి అక్కడ ఒట్టిగా ఉండలేదండి. తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి అన్ని కూడా రెడీ చేశాడు. తన కుమారుని ఏం చేశాడో తెలుసా? ఆ సమయంలో 2 చేతులు వెనక్కి కట్టి దహన బలి సమర్పించాలి. అక్కడ 2 చేతులు కూడా వెనక్కి తాడుతో కట్టేసి అక్కడ కట్టెలన్నీ కూడా దహన బలికి ఒక సెటప్ చేసేసి ఒక ఆల్టర్ లాగా పేర్చేసి దాని మీద తన కుమారుని పడుకోబెట్టి తన చేతిలో ఒక కత్తి తీసుకొని చెయ్యి కత్తి ఇలా ఎత్తి చంపబోతున్నాడు. అరే దేవుడు రక్షిస్తాలే, దేవుడు కాపాడుతాలే అని అంతే ఉండిపోలేదు. ఆయన చేయాల్సిందేదో ఆయన చేశాడు. ఇక్కడ మన 3వ పాయింట్ ఏంటంటే త్యాగము చెయ్యాలి. మనం త్యాగము చేసినప్పుడు దేవుడు యెహోవా ఈరే, దేవుడు చూసుకొనులనే వాక్యము, ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. చంపడానికి వెనుదీయలేదు గనుక దేవుడు రక్షించాడు. అక్కడ అబ్రహాము యాక్టింగ్ చేయలే, రియల్గానే చంపుదాం అనుకున్నాడు, రియల్గానే తన కుమారుని బలిగా అర్పించుదాం అనుకున్నాడు, రియల్గానే తన కుమారుడికి అర్పణగా ఇద్దామనుకున్నాడు. నువ్వు త్యాగం చేసే వ్యక్తిగా ఉంటే దేవుడి మాట నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు. కొంతమంది త్యాగం చేయడానికి ఇష్టపడదు, ఉన్నది కూడా పోతుందేమో అని అనుకుంటారు, ఉన్న వాటిని కూడా ఇస్తే జీరో అయిపోతానేమో అనుకుంటారు. అది సారేపాత విధవరాలు కూడా అంతే అనుకుంది, ఉన్నాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏలియా ప్రవక్త మాట్లాడిన తర్వాత ఆమె ఒప్పుకుంది, ఆ కరువు కాలం అంతా కూడా పోషించబడ్డది. ఈరోజు నీకున్నవి దేవునికి ఇవ్వడానికి, త్యాగం చేయడానికి, అది కేవలము ధనం విషయంలో మాత్రమే కాదు, కానీ నీ యొక్క సమయము, నీ యొక్క జ్ఞానము, నీకున్న శక్తి ప్రభుకి ఇచ్చినట్లయితే అది ఇంకా 100 ఆశీర్వదింపబడుతుంది. కానీ అక్కడే అయిపోతానని ఉన్నాయి కూడా త్యాగం చేయలేని పరిస్థితుల్లో, మన సమయాన్ని కూడా త్యాగం చేయలేని వారు చాలా మంది ఉన్నారు. సండే చర్చెస్ కూడా అటెండ్ కాకుండా తమ పనుల్లో బిజీగా ఉండేవారు చాలా మంది ఉన్నారు. దేవునికి 1 గంట సమయం రోజు ఇవ్వకుండా జీవించేవారు చాలా మంది ఉన్నారు. 1 నిమిషం కూడా ఇవ్వకుండా అద్భుతాలు కావాలండి, ఆశ్చర్యకార్యాలు కావాలండి అంటే కుదరదండి. ఇఫ్ యూ వాంట్ టు బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్. నువ్వు సాక్రిఫైస్ చేయాలి. అబ్రహాం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డాడు కనుక చెయ్యి వెయ్యకము అని ఆ ప్లేస్లో మనం ముందు చదువుకున్నట్లుగా దేవుడు ఒక ర్యామ్ని, ఒక పొట్టేల్ని ఏర్పరిచి అబ్రహాం యొక్క కొడుకైన ఇస్సాకుకు బదులుగా బలి అర్పించను అని అక్కడ రాయబడి ఉంటుంది. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడాలంటే యెహోవా ఈరే అనే విషయాన్ని మీరు చూడాలి. అంటే ఆయన మీ జీవితంలో చూచుకుంటాడు. ఏ పరిస్థితి అయినా, ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి బాధల్లో అయినా, ఎటువంటి లేమిలో అయినా నా దేవుడు నాకున్నాడు, నా రక్షకుడు నాకున్నాడు, నాకు శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆర్థికంగా ఆదుకుంటాడు, ఆత్మని కాపాడుతాడు అనే విశ్వాసం నీలో ఉండాలంటే ఈ 3 విషయాల్లో నువ్వు కూడా బలంగా ఉండాల. ఏం చేయాలట? త్యాగం చేసేవారుగా ఉండాల, దేవుణ్ణి నమ్మే వ్యక్తులుగా ఉండాల. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మదగిన దేవుడు నిన్నప్పుడు కూడా మోసం చేయడు. మరొకటిగా దేవుడు టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ శోధనకు మనం ఎలా ఉండాలట? ఆ ఓర్పు, సహనం కలిగి ఉండాల. ఓర్చుకునేవారుగా ఉంటే వాళ్ళు ధన్యులను వాక్యం సెలవిస్తుంది.
ఈ రోజున యెహోవా ఈరే అనే మాటను బట్టి నువ్వు ఈ స్వతంత్రించుకో. ఈ మాటను స్వతంత్రించుకోవాలంటే నీలో ఓర్పు ఉండాలి, నీలో సహనం ఉండాలి, నీలో సాక్రిఫైస్ ఉండాలి, నువ్వు దేవుని నమ్మే వ్యక్తిగా ఉండాలి. ఏదైనా టెస్ట్ వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి దాన్ని అంగీకరించి దాంట్లో పాస్ అయ్యే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుని జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రార్థించుకుందాం. ఈ శుక్రవార కాల సమయంలో తండ్రి మాతో మాట్లాడారు. ఉపవాస కాల సమయంలోనైనా బిడ్డలు వాక్యాన్ని విన్న వాక్యాన్ని వారి జీవితంలో ఫలింప చేయండి. ఎస్ లార్డ్, యెహోవా ఈరే అయిన దేవుడవు, ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మమ్మల్ని చూసుకునే దేవుడు, మాకు సమృద్ధినిచ్చే దేవుడవు, ప్రతి వాటిని అనుగ్రహించే దేవుడు అని మేము నమ్ముతుండగా గొప్ప కార్యాలు మా అందరి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో ఏ లోటు ఉందో, ఏ కొరత ఉందో, ఏ బలహీనత ఉందో వాటన్నిటిని యేసు నామములో తొలగించండి. సమృద్ధిలోకి వారిని నడిపించండి. మీరు చూసుకునే దేవుడు అని వారు విశ్వసిస్తుండగా, వారి సహనముతో నమ్మి విశ్వాసముతో ఓపికతో తండ్రి మీ కొరకు వెయిట్ చేస్తూ ఉండగా, అయ్యా త్యాగపూరితమైన హృదయాన్ని వారి సమయంలో కలిగి ఉంటుండగా వారి జీవితంలో మీకు అద్భుత కార్యాలు జరిగించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క ఉపవాస కాల ప్రార్థనలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఈ యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ కోసం మీరు కూడా ప్రార్థించండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని పంపించండి, ఈ యొక్క వీడియోస్ని, లింక్స్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.